సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దుగ్గిరెడ్డి గురువారెడ్డి, యువ నాయకుడు లోకేష్ రెడ్డి, టౌన్ ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలిచారని వారు గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ఆయన విశేష ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. రాజన్న సంక్షేమ పాలనను తలపించేలా తనయుడు జగనన్న సంక్షేమ పాలన అందించారన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తిరుపతయ్య, రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గాప్రసాద్, పలువురు స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం సీతారామపురం మండల హెడ్ క్వార్టర్లో అందరూ జరుపుకోవడం, దాదాపు అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు అందరూ రావడం చాలా ఇదే సెంటర్లో వైఎస్ఆర్ బొమ్మ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పి దాదాపు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏ విద్యార్థులు అయితే చదువు లేక మామూలు కొని వలసలు పోతున్నారన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ అయితే, మెడిసిన్ అయితేమి, టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా దాదాపు ఆయన రియంబర్స్మెంట్తో రూపాయి ఖర్చు లేకుండా ఏర్పాటు చేసిన నేత. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోలేక, అంబులెన్స్ లేక ఇక్కడే పెయిన్ రావడం, జబ్బు రావడం, చనిపోవడం జరిగింది. 108 క్రియేట్ చేసి అంబులెన్స్లు పెట్టి హాస్పిటల్ తీసుకోవడం, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం, తర్వాత రైతు భరోసా, రైతు ఏ ఒక్క రైతు నష్టపోకూడదు, ప్రతి రైతుకు పంటకు పెట్టుబడి కోసం తర్వాత రుణమాఫీ ఏదైతే చెప్పాడో, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ఎలక్షన్ ముందు చెప్పాడు. ఆయన ప్రమాణ స్వీకారం అయినప్పుడు మేము లాల్బోతులు అల్లూరు రాజు మేము అందరం వెళ్ళున్నాం. ఫస్ట్ సంతకం ఉచిత విద్యుత్ పెట్టాడు. ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు అవహేళన చేసింది. ఆ తర్వాత ఏదైతే ఈయన పెట్టాడు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర్ పెట్టిన పథకాలే ఈరోజు ఆయన మార్గదర్శి అయ్యి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి, రైతుకు కానివ్వండి, పేదవాళ్ళకు కానివ్వండి, కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులైనా ఆ రోజు ఇచ్చాడు. ఈరోజు కులాల ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం అంటున్నారు. ఈ రోజుకు ఒక్క కాలనీ 2 సంవత్సరాలు గడిచింది, ఒక్క కాలనీ కొత్త శాంక్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు, ఏమీ జరగలే. అవన్నీ కూడా అప్పుడు మానవుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో చేసినాయి. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు సంక్షేమ పథకాలు ఏమైతే చేశాడో అవి తప్ప కొత్తగా జరిగింది మనకేం లేదు. కాబట్టి మనం తిరిగి మన రాజన్న రాజ్యము జగన్ రావాలంటే మనందరం ఖచ్చితంగా గట్టిగా నిలబడి చేసుకుంటే తప్ప కష్టమవుతుంది. కాబట్టి అందరూ గట్టిగా చేసి ఈశ్వరు మనం పార్టీ గట్టిగా చేసుకోవాలని సెలవు తీసుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి ఇంతమంది మన మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు చాలామంది సీఎంలు మన రాష్ట్రంలో పరిపాలించినారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఎందువల్లంటే అతను చేసినటువంటి పథకాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అతను చిరస్థాయిగా ఈ మనుషులు ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు అతను మాత్రం గుండెల్లో నిలబడిపోతాడు. అతని వలన ఆరోగ్యశ్రీ పథకంలో, ఆరోగ్యశ్రీ దాంట్లో ఈరోజు ఎంతమందికి ఎన్ని గుండె ఆపరేషన్లు చేసినారో, కొన్ని లక్షల మందికి మన రాష్ట్రంలో జరగడం కూడా జరిగింది. ఆగిపోయే గుండెలను కూడా నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ రైతులకు కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న వ్యక్తి. కానీ ఈ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే, మన జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు చాలామంది సీఎంలు పరిపాలించినారు. ఇప్పుడు చెప్పినట్టు
కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అనేది కూడా నిర్ణయించుకోవాలి జనాలు. ఈరోజు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా అతను 6 సూత్రాలు పథకం పెట్టి ఏ పథకం చేసినాడో చెప్పాలా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాలనీలకు అతీతంగా, అంటే మతాలకు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేదవాడు ఏ కులమైనా కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని వేల కాలనీలు, లక్షల కాలనీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాలనీలు ఈ రోజు కూడా ఓపెన్ చేయడానికి తీరుబాటు లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి కాలనీలు తీరుబాటు లేక తిరుగుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోవాలా, ఎవరు మనకు మేలు చేసినారా, ఎవరు కీడు చేసినారా అనేది అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళా మనం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంను చేయాలంటే మనమందరం రాత్రి పగళ్ళు కష్టపడి ఖచ్చితంగా చేయాలా. ఈ జనాలకు, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చేయాలని కూడా నేను మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. కానీ జగన్ చెప్పింది కాకుండా చెప్పని కూడా జనాలకు ఏది అవసరమో అన్నీ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం. నేను కాదనలా, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సర్వీస్ ఉంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో అతను చేసేటువంటి కార్యక్రమాలు ఏదో చెప్పమనండి. పోతే ప్రతి ఊరిలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను ఫ్యాక్టరీని పెడుతున్నాను, కొన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి మనుషులు వస్తున్నారు, వాళ్ళు 1,00,000 కోట్లు పెడుతున్నారు, ఈడు 50 లక్షల కోట్లు పెడుతున్నారు అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో అయినా ఒక్క ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీలో ఈ 10 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించినాము అనేది ఒక్కటి చెప్పమనండి. పత్రికా ముఖంగాని ఏదైనా కానీ ఏమీ లేదు. అంతా డూప్ చేసి ఈ 3 సంవత్సరాలు కూడా జరిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ గమనించి, ప్రజలు గమనించి మంచి మనస్సు ఆలోచించి మనకు మంచి జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా. ఆడ సీఎంను చేయాలంటే మన తాలూకాలో కూడా, మన మండలంలో కూడా మంచి మెజార్టీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ఇచ్చి గెలిపిస్తే మన ఎమ్మెల్యే కూడా ఆయనకు ఉపయోగపడతాడు. మన రాష్ట్రంలో రేపు ఏదన్నా గవర్నమెంట్ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే కూడా అక్కడ కూర్చొని ఉంటే మనకు పనులు జరుగుతాయి. కాబట్టి మీరు మంచి మనసుతో ఆలోచించి ఈ దఫా మనం ఎమ్మెల్యేకు మంచి మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను. సీతారాంపురం బస్టాండ్ సెంటర్లో ఇంతమంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ గుమిగూడి మన మహానేత వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆ మహానేత జయంతి నాడు మనందరం రావడం కేవలం ఆయన అభిమానం మాత్రమే కాదు ఆయన మీద. ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్న పాలన చూసి ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతూ ఉండొచ్చు బహుశా. అందుకోసమే మనందరం పార్టీ వాళ్ళందరూ కలిసి అన్ని పంచాయతీల నుంచి ఇక్కడికి వచ్చి ఆ మహానేతని మరొకసారి గుర్తు చేసుకోవాలని మనం రావడం జరిగింది. మనం రాజన్న రాజ్యాన్ని చూసాము, జగనన్న సంక్షేమ సామ్రాజ్యాన్ని చూస్తున్నాము, వీళ్ళు చేసే అరాచక పాలనని చూస్తూ ఉన్నాము. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఆ రాజన్న అందించిన పాలన ప్రతిసారి గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒక సంచలనం. ఆయన నడిచింది కేవలం రోడ్ల మీద, రాళ్ళ మీద మాత్రమే కాదు, ప్రతి పేదవాడి గుండెల్లో నడిచాడు. ఆ రోజు ఆ గుండె చప్పుడు విని ఆయన రచించిన మేనిఫెస్టో ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు మానవతావాది. ఆయన మాట్లాడే మాట కానీ, ఆయన నవ్వు కానీ, ఆయన మేనరిజం కానీ అవన్నీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని మాత్రమే పొందగలిగే ఆనందం ఆయన చూస్తూ ఉంటే మనకు కలుగుతూ ఉంటుంది. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన ఈ సంక్షేమ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సంక్షేమం అనే పదం ఉన్నన్ని రోజులు ఈ వైఎస్ఆర్ అనే పదం కూడా మనకి ఖచ్చితంగా వినబడతా ఉంటుంది. అలాగే ప్రతి పేదవాడింట్లో హాస్పిటల్కి ఖర్చులు లేక మరణ శాసనానికి దగ్గరగా ఉండగా కార్పొరేట్ తలుపులన్నీ బద్దలు కొట్టుకొని వచ్చిన మన సంజీవిని ఆరోగ్యశ్రీ, ఆ పేరు వింటే మనకు గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. అలాగే ప్రతి పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడిన పేదవాడు కూడా అమెరికాలో, లండన్లో వాళ్ళ కొడుకుల్ని సాఫ్ట్వేర్లుగా చేసినారంటే మనకు గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్.
అలాంటి వైఎస్ఆర్ ఆశయాలని మన జగనన్న ముందుకు పోతున్నాడు కాబట్టి మనం ఆయనకి తప్పకుండా అందరం అండగా ఉండి 2029లో జగనన్న 2.0 ఖచ్చితంగా అమలయ్యేలాగా మనందరం సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.